పెళ్ళయ్యాక ఏ భార్య అయినా ఊటీకో కాశ్మీర్కో తీసుకెళ్ళమని అడుగుతోంది, కానీ ఫస్ట్ టైం నా భార్య శ్మశానానికి తీసుకెళ్ళమని అడుగుతోంది. ఇంతకంటే విడ్డూరం ఏమైనా ఉందా? పంచభూతాల సాక్షిగా మన పెళ్ళైంది కదా. పంచభూతాలంటే మీరు చూపించే భూతాలు కాదు, అవి వేరే. పెళ్ళైన వెంటనే నాకు శ్మశానానికి వెళ్ళాలని కోరిక. అదేం దిక్కుమాలిన ఆశయమే. పదా, ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. దీనికి మించిన ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుందండి? ఇదిగో చూడండి ఎంత బాగుందో. చూడు, ఎంత బాగుంది. అబ్బా, సూపర్ కదా. సార్, లాస్ట్ 6 hours నుంచి కొడుతున్నాం సార్, ఏమి చెప్పట్లేదు. మీరు మాట్లాడండి సార్. మీరు రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సిగరెట్ తాగుతారేంట్రా? తాగండ్రా. ఒక నిజం చెప్పండి. చెప్తారా? మీ బాస్ ఎవడు? సార్, మాకు బాస్ ఎవరో తెలియదు సార్. అంటే తెలియదంటారు. మేము మామూలు చేపలు పట్టుకునే జాలర్లం సార్. హరిగారు విన్నారా? తెలియదంట సార్. విన్నాను సార్. సరే, నాకు తెలిసింది చెప్పమంటారా? మీ నాన్న పేరు నరసయ్య, మీ అమ్మ పేరు శారద. మీరు 20 ఏళ్ళుగా స్మగ్లింగ్ ఫీల్డ్లో ఉన్నారు.
మీ మీద 27 కేసులు కూడా ఉన్నాయి. నేను తలుచుకుంటే మిమ్మల్ని 7 సంవత్సరాలు జైల్లో వేసి కుల్లబడిపించేస్తా. తెలుసు కదా? అయినా సరే నాకు కావాల్సింది మీ బాస్. వాడెవడు? సరే, ఇన్నాళ్ళు స్మగ్లింగ్ చేస్తూ ఏం సంపాదించారా? ఏం సంపాదించలేదు. మీకు ఒక ఓపెన్ ఆఫర్ ఇవ్వనా? స్మగ్లింగ్ విచ్చలవిడిగా చేసుకోండి, కానీ 50-50, మీకు సగం నాకు సగం. దారిలోకి వచ్చారా హరి గారు? వచ్చారు సార్. కానీ మన మధ్యలో మీ బాస్ గాడు ఎవర్రా? వాడెవడు? వాడి పేరేంటి నాకు తెలియాలి. సార్ నేను చెప్తాను సార్. ఉండరా నేను చెప్తా. ఉండరా నేను చెప్తాను సార్. చెప్పు. సార్ గంగపుత్రుడు సార్. నిజమే చెప్తున్నావా? అమ్మతోడు సార్. హరి గారు, ఎస్ సార్. వాళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. ఓకే సార్. పదండ్రా. విజయ్ అన్నా, మన వాళ్ళని పోలీసులు తీసుకెళ్లిపోయారన్నా. జనానికి మనం అంటే భయం పోయిందన్నా. అన్న వాడి దెబ్బకి మనోళ్ళు దాక్కున్నారన్నా. నీలా భయపడే వాళ్ళు కాదురా, భయపెట్టే వాళ్ళు కావాలిరా. ఇకపై ఈ గంగ పేరు చెప్తే వైజాగ్ మొత్తం వణుకాలిరా. అలా వణుకాలంటే ఆ విజయగాడు సావాలిరా. రేయ్! గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయ్. థ్యాంక్ యూ. ప్రజలను దోచుకుంటున్న గంగపుత్రులను అరెస్ట్ చేశావు. థ్యాంక్ యూ సార్. సిఐ గా నిన్ను ప్రమోట్ చేస్తూ హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పు విజయ్. గంగపుత్ర అంచీర్లకు మనం ఏదో ఒక దారి చూపించాలి సార్. తప్పకుండా. వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాల్సిందే. చూపించేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వచ్చింది రోయ్. ఎన్నాలో వేచిన హృదయం ఈనాడే నిజమవుతుంటే వదలరా ఎదవా. పట్టుకుందుకు వదలడానికా? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఎక్కడికో చెప్తాను గాని ఈ రోజు నీకు పద. చీకటిలో దీంతో పని ఉందా నాకు? ఎన్నో రాత్రులు వస్తాయి గాని రా. ఏమైందా? హెల్మెట్ ఉందా? నా దగ్గర బైక్ లేదు. హెల్మెట్ ఎందుకు? ముద్దు. మొద్దు కాదమ్మా, ముద్దు. అబ్బా అది కాదు. అది కదా మరి ఏది? ఓ అదా, అది లేకుండా ఎలాగమ్మా? ఒక 2 minutes. 2 minutes ఏనా? 2 minutes 2 hours నీకు తెలుస్తుంది మన ప్రతాపం. హలో, ఏంది గేట్ లాక్ ఉంది? గేట్ ఓపెన్ చేసుకుని రావే. వస్తున్నా. ఇలాంటి టైం మళ్ళీ రాదు. ఎక్కడ పెట్టే
నువ్వేంటి ఇక్కడ ఉన్నా? నేను ఇక్కడ ఉండడం ఏంది? ఇప్పుడేగా వచ్చినా, ఇక్కడే ఉంటాను. ఇప్పుడు వచ్చావా? మరి అక్కడ ఉన్నది ఎవరు? ఎక్కడ్రా? అసలు నువ్వేనా? బా, అక్కడ లోపల నీకేమైనా పిచ్చా? 90 బదులు 190 చేసినావా? కాదు, లోపల నువ్వు ఆల్రెడీ. లోపల ఉండేదేంటి? పద చూద్దాం. పద.